ఇక హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో బైక్ రేసింగ్లపై పోలీసులు దాడి చేశారు. 300 బైక్లను గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, అసలు బైక్ రేసింగ్ ఎక్కడ జరిగింది, అప్డేట్స్ ఏంటి? గీతాంజలి, వీకెండ్స్ టార్గెట్ చేస్తూ నగర శివార్లలో గతంలో బైక్ రేసింగ్లకు పాల్పడే యువకులు ఎక్కువగా మైనర్లు ఉన్నారు, దాంట్లో అలాగే మేజర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా బైక్ రేసింగ్లకు పాల్పడడం, బెట్టింగ్లు నిర్వహించుకొని బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారు. అయితే నగర శివార్లలో కొంత పోలీసింగ్ స్ట్రిక్ట్ కావడంతో సిటీలోని నెక్లెస్ రోడ్ లో ఈ వ్యవహారానికి పాల్పడుతున్నారు. నెక్లెస్ రోడ్ టు ట్యాంక్ బండ్ ఏరియా మొత్తం కూడా దాదాపు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు బైక్ రేసింగ్లు పాల్పడుతున్నారు. ఈ బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న ఘటనల సమయంలో కొంతమంది ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళకి కావచ్చు, వాకర్స్ కావచ్చు, చాలా మందికి గాయాల పాలయ్యారు. గతంలో ఫిర్యాదులు కూడా పోలీస్ స్టేషన్లకు అందాయి. దీన్ని బేస్ చేసుకొని రామ్ గోపాల్పురం పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 150 మంది యువకుల్ని అరెస్ట్ చేశారు. 150 బైకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్లు నిర్వహించడం, అలాగే రేసింగ్లకు పాల్పడడం అది పూర్తి స్థాయిలో నేరం, అలాగే శిక్షలు పడతాయని చెప్పి పదే పోలీసులు హెచ్చరిస్తున్నా ఈ బైక్ రేసింగ్లకు యువత ఎక్కువగా పాల్పడుతున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాళ్ళతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్ పాయింట్ కి రావాలని చెప్తున్నారు. అలాగే వాళ్ళపైన పిటి కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా ఇంటర్ విద్యార్థికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళంతా బెట్టింగ్లు నిర్వహించుకోవడం, వాళ్ళంతా యూనిటీగా ఉంటూ, అంటే ఒక 10 మంది 20 మందిలా గ్యాంగ్ లాగా ఏర్పడుతూ వాళ్ళు ముందుగా బెట్టింగ్ నిర్వహించుకుంటారు. ఒక గ్రూప్ అయిపోయిన తర్వాత మరొక గ్రూపు రోడ్లపైకి వస్తున్నారు. సో దీనివల్ల ఫుట్పాత్ పైన నడిచే వాళ్ళకి కానీ, లేదంటే అక్కడ వాకింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే ఇది వీకెండ్, సాటర్డే సండేస్ లో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో పాటుగా రెగ్యులర్ గా వచ్చేటటువంటి వాకింగ్ వచ్చేటటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళంతా వరుసగా 100 డయల్ 100 కి ఫోన్ చేసి చెప్పడం, అలాగే పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడంతో పక్కా ప్రణాళికతో ఈ రోజు ఉదయం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. దాని తర్వాత రామ్ గోపాల్పురం పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమకు సంబంధించినటువంటి వ్యవహారం చెప్పాలనేది వాళ్ళు స్పష్టం చేశారు. రైట్ సంపత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.